వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సహస్ర. ఈ దివాళీ మీకు మీ లైఫ్లో ఎన్నో సక్సెస్ని ఇస్తుందని కోరుతూ హ్యాపీ దివాళీ. ఈజీ వేలో గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ముందుగా గోరింటాకు తీసుకుని ఈ సైజ్ కవర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని గోరింటాకుని వేసుకోవాలి. ఈ విధంగా గోరింటాకుని వేసుకుని పైన టైట్గా ముడి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కార్నర్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని హ్యాండ్ మీద మీరు ఏ డిజైన్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ డిజైన్ని ఫస్ట్ పెన్ తోటి డ్రా చేసేసుకోండి. మేమైతే ఈ డిజైన్ డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందాక కవర్లో గోరింటాకు వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మనం డ్రా చేసుకున్న దాని మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కోన్ తీసుకుని బార్డర్స్ అన్నీ ఈ విధంగా పెడుతున్నాం అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది ఇలా కోన్తో పెడితే. మొత్తం అంతా కూడా ఈ విధంగా పెడుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇలా డాట్స్ పెడుతున్నామండి. ఇది ఒక మోడల్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. ఇప్పుడు నేను మీకు ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను. ఈ విధంగా డిజైన్ గీసేసుకోండి. ఇందాక గోరింటాకు వేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో ఈ విధంగా పెట్టేసుకోండి. సో దీనికి కూడా బిఫోర్ దానిలాగే కోన్ తోటి బార్డర్స్ అన్నీ పెట్టేసుకోండి. అప్పుడు లుక్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక మోడల్. అండ్ ఇప్పుడు లెగ్కి చూపిస్తానమాట. సో నార్మల్గా ఇలా ఒక ఫ్లవర్ లాంటిది వేసుకుంటున్నాము. అండ్ ఈ సైడ్స్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కర్వ్స్ లాంటిది పెట్టుకుంటున్నాం అన్నమాట. సేమ్ దీనికి కూడా కోన్ తోటి బార్డర్స్ అనేది గీస్తున్నాను. సో లుక్ కూడా ఇలా గీయడం వల్ల చాలా బాగుంటుంది. అండ్ నేను మీకు ఈ లెగ్ డిజైన్లో కూడా ఇంకొక మోడల్ చూపిస్తానండి. ఇది ఒక మోడల్ అండ్ ఇది కూడా ఇంకొక మోడల్. సో ఇప్పుడు గోరింటాకు ఎండిపోయాక చూడండి ఇలా తీసేయచ్చు. చూడండి ఎంత బాగా పండిందో. తీసిన వెంటనే ఆయిల్ అప్లై చేస్తే ఇంకా బాగా పండుతుంది. సో ఇప్పుడు నేను మీకు గోరింటాకుతో ఉండగా గోరింటాకు తీసేసాక డిఫరెన్సెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఎమ్మీగా టేస్టీగా ఉండే పెరుగు గారెలు అంటే మజ్జిగ గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా మినప్పప్పు తీసుకుని గ్రైండర్లో ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనం మజ్జిగ చారుకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలండి. సో ఆయిల్ హీట్ అయ్యాక గారె షేప్లో వేసుకోవాలి. ఈ విధంగా గారె షేప్లో వేసుకుని దీన్ని ఇందాక పెట్టుకున్నాం కదండి మజ్జిగ మిశ్రమం, అందులో వేసేసుకోవాలి. మజ్జిగ గారెలు రెడీ. ఇలా చేస్తే ఎమ్మి మజ్జిగ గారెలు రెడీ. ఇప్పుడు మనం బూరెల్లోకి బ్యాటర్ ఉంటుంది కదా, అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా బియ్యం పిండి అంటే వరిపిండి తీసుకోవాలి. ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్, ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి.
అండ్ ఇది 2 కప్స్ మినప్పప్పుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ 1 కప్ నానబెట్టిన వరిపిండిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్నగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని అనేది మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్ణం యాడ్ చేసుకోవాలి. చూడండి, పూర్ణం యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుని పెట్టుకోవాలండి. అందులో వేసేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ ఎంతో బాగా వస్తాయండి. మంచి కలర్లో కూడా వస్తాయి ఈ బూరెలు అనేవి. చూస్తున్నారా? ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిని తీసుకుని పక్కన పెట్టేసుకుంటే ఎంతో ఎమ్మీగా మరియు టేస్టీగా ఉండే బూరెలు రెడీ. ఇలా బూరెలు రెడీ అయిపోయాక మిగిలిన బ్యాటర్ ఉంటే ఇందులో వాము, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో వేసేసుకుంటే ఇది ఇంకొక ఈవినింగ్ స్నాక్ అయిపోతుందండి. ఇప్పుడు ఒత్తులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వైట్ కాటన్ క్లాత్ లాంటిది తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకుని ఈ విధంగా రోల్లా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న రోల్స్లా చుట్టుకోవాలి. ఈ విధంగా ఇది నోము తీర్చుకుంటున్నారండి. ఇది వచ్చేసి పసుపు గౌరీదేవి అండ్ పక్కది వచ్చేసి పసుపు వినాయకుడు. ఇలా ఈ విధంగా అన్నమాట. సో ఇవి వచ్చేసి ప్రసాదాలు, గారెలు, బూరెలు, పులగం, పరమాన్నం, పులిహోర. ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్ దీపాలు అన్నమాట. ఇవి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇవి చూస్తే సేమ్ నిజం దీపాల్లాగే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కైవొత్తు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి తోరం చుట్టుకోవడము, తోరం కట్టుకుంటారు కదండి, అదనమాట. ఇలా నోము అయిపోయాక దీపాలు వెలిగించుకున్నాము. ఇప్పుడు డిబిటీలు చేస్తున్నామండి. సో ఈ పాట ఇది చేస్తున్నప్పుడు పాడాలంట. అది దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని పాడాలన్నమాట అండి. సో ఇది అయిపోయాక మేము క్రాకర్స్ అనేవి బర్న్ చేసుకున్నాము. చిచ్చుబుడ్డలని, భూచక్రాలని ఇలా చాలానే పేల్చుకున్నామండి క్రాకర్స్. మరొక్కసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.